ఎడారి ప్రయాణంలో ఇశ్రాయేలీలు దాహంతో అలసిపోయారు. చివరకు ఒకచోట నీరు కనిపించింది. వారి కళ్ళలో చిన్న ఆశ మెరిసింది. కానీ ఆ నీరు చేదుగా ఉంది. తాగలేక వాళ్ళ ఆశ మళ్ళీ బాధగా మారింది. ఆశ ఒక్క క్షణంలో నిరాశగా మారిపోయింది. మన జీవితంలో కూడా ఇలానే జరుగుతుంది కదా. మనకు కనిపించే ఆశలు, కోరికలు, బంధాలు కొన్నిసార్లు మారాగా మారిపోతాయి. మనకు కనిపించే దారి చేదుగా అనిపిస్తుంది. ఆ సమయంలో మోషే మనకి ఒక మార్గం చూపించాడు. అతను మనుషులను కాదు, పరిస్థితులను కాదు, దేవుని వైపు మాత్రమే చూశాడు. అతడు ప్రార్థించాడు. మోషే చేసినట్టు మనం కూడా దేవుని వైపు తిరగాలి. దేవుడు ఒక సాధారణ చెట్టు కొమ్మను మోషేకు చూపించాడు. ఆ కొమ్మ నీటిలో పడగానే చేదు మధురంగా మారింది. దేవుడున్న చోట చేదు అనుభవాలు కూడా ఆశీర్వాదాలుగా మారతాయి. నీ జీవితంలో ఉన్న మారా కూడా దేవుని చేతిలో మధురం అవుతుంది. ఆయన తాకితే చేదు కూడా సాక్ష్యంగా మారుతుంది. ఆమేన్.